కమిటీ నియామకంలో భాగంగా ఈరోజు మనందరం సమావేశమైన గతంలో మన యొక్క బూత్ అభ్యర్థులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్న మన భారతీయ జనతా పార్టీ తీసుకునే కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా సమావేశమై పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అందరి అభిప్రాయాలు కుటుంబ సభ్యులందరూ తీసుకొని నూతన బీజేపీ తీసుకున్న కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి మన గ్రామంలో 159, 160 బూత్ అభ్యర్థులను మనందరి సమక్షంలో ప్రకటించుకుంటున్నాం. ముందుగా 159 బూత్ అధ్యక్షుడిగా మన యొక్క యువ నాయకుడు గతంలో కూడా బూత్ అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి వెన్నుదండగా ఉంటూ గ్రామంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా నాకు తెలిసి అంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి నేను ఈ ఊళ్ళో బీజేపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి వాడు 10వ తరగతి మన ఓటు రానప్పటి నుంచి కూడా నాకు చేదోడు వాడుగా పనిచేసిండు. కొంతమంది అనుకుంటారు అరే నేను ఒక్కడే తిరుగుతాను, కానీ ఎవరు ఈ ఊళ్ళో చాలామంది నాకు సహకరించారు. మాట సాయం కావచ్చు, పని విషయంలో కావచ్చు, ఏడికి రమ్మంటే ఆడికి అవుపడకుండా బయటికి కూడా వచ్చింది. అందులో నా తీసుకున్న గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. ఈ సందర్భంగా వాడు బూత్ అధ్యక్షుడు అయినప్పుడు వాడు కూడా వాళ్ళ కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వాళ్ళ గూడెంలో కావచ్చు ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాడు నిజాయితీగా పనిచేసిండు. ఆ భావన భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ మనందరం కానీ నేను ఖచ్చితంగా గుర్తిస్తాం. మళ్ళా నువ్వు రెండోసారి బూత్ అధ్యక్షుడు అవ్వడం, ఇవాళ నీ జన్మదినం అవ్వడం ఇది నీ అదృష్టంగా మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నీ పుట్టినరోజు అవ్వడం వల్ల మళ్ళీ ఒకసారి బూత్ అధ్యక్షుడు ఖచ్చితంగా మళ్ళీ మన 159 బూత్లో ఎవరైనా మళ్ళీ మంచి యువకుడు కనుక ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ పార్టీని ఒప్పించి వారి స్థానంలో ఇంకొక మంచి యువకుని బూత్ అధ్యక్షుడిగా పెట్టి నేను మండల కమిటీలో కూడా తీసుకుంటాం. కాబట్టి అటువంటి బాధ కూడా అవసరం లేదు. కాబట్టి మీ పుట్టినరోజున భారతీయ జనతా పార్టీ తీసుకున్న మనందరి కార్యకర్తల నాయకుల తరఫున మీకు ఒకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా మనందరం కలిసి తనకి శాల్వతో సన్మానం చేయాలి. అదేవిధంగా 160 బూత్ అధ్యక్షుడిగా గతంలో మన యొక్క కత్తి వెంకన్న పనిచేసి సేవలు అందించింది. కత్తి వెంకన్న కూడా కత్తి హేమలతక్క కూడా బీజేపీ పార్టీలో పార్టీని ఇచ్చిన ఆదేశాల మేరకు కావచ్చు, నేను చెప్పినప్పుడు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు కూడా ఎంతో కొంత మన ఊళ్ళో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళ వృత్తిరీత్యా ఓటర్లు అయినప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా వారు కూడా ముందుకు వచ్చి పార్టీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని కష్టాలు ఉన్నా భవిష్యత్తులో మన పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి అని ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారి కుటుంబం భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి పనిచేస్తుంది. దానిలో భాగంగానే మన బూత్ అధ్యక్షుడిగా కత్తి హేమలతక్క కూడా మండల పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేసింది. పార్టీ కూడా వారిని గుర్తిస్తుంది. మళ్ళీ రాబోయే రోజులలో కూడా మండల కమిటీలో కానీ జిల్లా కమిటీలో తప్పకుండా తీసుకుంటాం. ఆ తదుపరి మనకు ఎన్నికలలో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు 160 బూత్లో అత్యధిక ఓట్లు రావడంలో వారి ప్రధాన పాత్ర ఉంది. ముఖ్యంగా మన యొక్క అనిల్, నవీన్, రాజు పాత్ర కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే వచ్చినప్పటికీ కూడా మనకి ఈ బూత్లో కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీ కంటే మనం 10 ఓట్లు ఎక్కువ సాధించి మన యొక్క మొట్టమొదటి విజయం తీసుకున్న గ్రామంలో 2 పార్టీలను వెనక్కి నెట్టి మనం ముందుకొచ్చడం దీని అందరికీ కూడా మనందరికీ తెలిసిందే. ముందుగా ఈ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలుగా అనిల్కు, నవీన్కు, ప్రదీప్కు, రాజుకు మనందరం కూడా చప్పట్లతో చెప్పాలి. ఈరోజు 160 బూత్ అధ్యక్షుడిగా వెంకన్న స్థానంలో ఇవాటి నుంచి మన యొక్క బూత్ అధ్యక్షుడిగా నవీన్ ఉంటారు. కాబట్టి వారికి మరొకసారి మనం చప్పట్లతో స్వాగతం పలకాలి. అలాగే 161 బూత్ అధ్యక్షుడిగా కోట మన అనిల్ ఉండే, కానీ అలా రాలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆడ కోట ఏలే కావచ్చు, దేవేంద్ర కావచ్చు, ఎంతోమంది మనకి ఎస్సీ కానీ సగం ఊరు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ మన కార్యకర్తలు దయచేసి రాబోయే రోజులలో మన కాంగ్రెస్ సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా 10-12 వార్డు మెంబర్లు ఒక సర్పంచ్గా నిలబడాలి. కాబట్టి ఎస్సీ కాలనీలో కొంత మనం వెనుకబడి ఉన్నాం. మనందరం కలిసి మనకు అవకాశం ఉన్న వరకు అందరితో మాట్లాడి కొత్త వారిని మన పార్టీలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు వాళ్ళు వ్యక్తిగతంగా పనిచేసి ఎస్సీలలో కూడా దళితులలో కూడా మన పార్టీకి కార్యకర్తలు తయారు చేసుకోవడానికి మనకున్నటువంటి పరిచయాలతోటి మనందరం కూడా మన
మన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలి. మనకి బీసీ కాలనీలలో పార్టీ మాదనే ప్రతి వార్డుకు ప్రతి కులంలో మన కార్యకర్తలను కానీ ఎస్సీలలో మన గ్రామ జనాభాలో ఓట్లలో వాళ్ళు సగానికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి రేపు మనం స్థానిక సంస్థలలో ఎంపీటీస్గా సర్పంచ్గా గెలవాలంటే ఆ ఓట్లు కీలకం కాబట్టి ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి వారిని కూడా యువకులను మిగతా పార్టీలలో అసంతృప్తి ఉన్న వాళ్ళని కూడా మన పార్టీలోకి తీసుకొని మంచి అవకాశం ఇస్తాం. మన నాయకత్వం కూడా మనకు ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తాయని తెలియజేస్తూ 161 బూత్కు అనిల్ని మళ్ళీ ప్రకటిస్తాం. కాకపోతే వారు లేరు కాబట్టి మనందరి ముందు మనం ఒకసారి అనుకోవాలి కాబట్టి మనం అనుకుంటాం. కాబట్టి రాబోయే రోజులలో ఈ కమిటీతో పాటు మండల కమిటీ, మండల అధ్యక్షుని, జిల్లా కమిటీ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క స్థాయిని బట్టి మీకు ఉండే అవకాశాన్ని బట్టి జిల్లా అధ్యక్షునితో కానీ మన డాక్టర్ పగడాల కాళీకృష్ణరావు, విజయచంద్ర రెడ్డితోటి ఏ ఆపదకు సంపదకైనా ముఖ్యంగా వైద్య సహాయం అందించడానికి మనకు గార్డియన్ హాస్పిటల్, రోహిణి హాస్పిటల్ మీరని కాకుండా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆపద ఉంటే మనం డబ్బు సాయం చేసిన వైద్య సహాయం చేస్తాం కాబట్టి రెండు పేరెన్నిక కలిగిన హాస్పిటల్స్ కాబట్టి తప్పకుండా మన కార్యకర్తల వరకైనా ఏ ఆపద వైద్య సహాయం వచ్చినా కూడా మనందరం కూడా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మన డాక్టర్తో మాట్లాడి సహాయం చేపిస్తాం. ఎందుకంటే రాజకీయాలలో ఇది మన అవసరానికి వాడుకోకుండా వారి ఆపద సంపదలో మనం పేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి మనకు అవకాశం ఉన్నంత మేరకు వైద్య సహాయం కానీ నష్టాలలో పార్టీ పరంగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరు భరోసా ఇచ్చే బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా మన నాయకులు మీరు ఫోన్ చేసినా నాకు ఫోన్ చేసినా తప్పకుండా వైద్య సహాయం అందించడానికి మాత్రం